కూర్చోండి. ఎప్పుడు విడుదలవుతున్నారు? 1 వీక్లో సార్. ఒక మనిషి సహనం కోల్పోయి క్షణికావేశంలో చిన్న తప్పు చేస్తే ఆ తర్వాత అనుభవించాల్సిన శిక్ష ఎంత బాధగా ఉంటుందో, ఎంతమందికి దూరంగా ఉండాల్సి వస్తుందో అని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కష్టం వస్తే పరిస్థితుల్ని ఎదుర్కోవాలి, అంతేకాని ఎదుటి వాళ్ల మీద రుద్దకూడదు. దేని మీదైనా ఆశ ఉంటే సాధించుకోవాలి, లాక్కోకూడదు. కోపం ఉన్నా ఆ క్షణమే ప్రదర్శించాలి, కానీ ఆ కోపానికి ఎవ్వరూ బలి కాకూడదు. అలాగే సార్, మీరు చెప్పినట్టే ఉంటాం. అవును సార్, ఇన్ని రోజులు చాలా కోపంగా ఉన్నాను. విడుదలైన వెంటనే నాకు ఈ గతి పట్టించినోడికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాను. కానీ మొన్న మీరు చెప్పిన మాటలు నన్ను ఆలోచించేలా చేశాయి. ఏదో ఒక తప్పు చేయబట్టే కదా ఇన్ని రోజులు శిక్ష అనుభవిస్తున్నాను. మళ్ళీ వెళ్ళి అదే తప్పు చేస్తే ఇక జీవితంలో ఏం మిగులుతుంది సార్? మళ్ళీ జైలుకే రావాలి కదా. ఇక కుటుంబంతో ఉండేదెప్పుడు? మీరు చెప్పిన మాటలు మాలో మార్పును తీసుకొచ్చాయి సార్. ప్రేమ, బాధ, కోపం, మనకు ఏ ఎమోషన్స్ అయితే ఉన్నాయో ప్రతి జీవికి అన్ని సముద్రం మధ్యలో పోతాం. ఊరు వస్తుంది, ఫస్ట్ ఊరు వస్తుంది. ఊరు కాదు, ఊరు వస్తుంది.